హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. మనం చూస్తున్న కాలేజ్ వచ్చేసి స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ గర్ల్స్ అండి. ఇది వచ్చేసి అబిట్స్లో ఉంటుంది. సిటీలో ఉన్న మెయిన్ కాలేజ్లో లోకల్లో అంటే కన్వీనియంట్ వైజ్ కానీ ట్రాన్స్పోర్ట్ వైజ్ కానీ క్యాంపస్ హాస్టల్ ఉన్న కాలేజీలో ముందు వరుసలో ఉంటుంది. దీనికంటే ముందు మనకు కేఎంఐటి తెలుసు కదా, కేఎంఐసి కూడా నారాయణగూడలో ఉంటుంది. కాకపోతే దాంట్లో క్యాంపస్ హాస్టల్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. అలాంటి ఎందుకంటే లోకల్ పిల్లలు అక్కడ నియర్ బై ఉన్న పిల్లలకి ఎవరికైనా కానీ ఆడపిల్లలకి ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ అండి. అది కేఎంఐటి లేకపోవడం డిసడ్వాంటేజ్. దీనికి ట్రాన్స్పోర్ట్ ఉంది, క్యాంపస్ హాస్టల్ ఉంది, NAC A+, NB అక్రిడేషన్, అటానమస్ క్యాంపస్, దట్టు ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్. దీంట్లో వచ్చేసి గర్ల్స్ కాలేజ్ కాబట్టి మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇలాంటి కోర్సెస్ లేవు. ECIT, CSC, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ అన్ని CSC రిలేటెడ్, అంటే ఆడపిల్లలు మ్యాథ్స్ IT సైడ్ వెళ్తారు కాబట్టి CSC రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి మామూలుగా నారాయణమ్మ మీకు తెలిసి షేక్పేట్లో ఉంటుంది. దాంట్లో చాలా కష్టం సీట్ తీసుకోవడం, కానీ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఆంధ్ర పిల్లలు ఎక్కువ మంది అంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆ కాలేజీలో ఉంచడానికి ట్రై చేస్తారు. టాప్ ముందు వరుసలో ఉంటుంది. డిమాండ్ ఎక్కువ, ఎక్స్పెన్సివ్. రెండవది వచ్చేసి BVRIT. అది కూడా ఆంధ్రాకి సంబంధించిన రాజులు కావచ్చు, ఆ కూకట్పల్లి జోన్ కావచ్చు, చాలా ప్రెషర్ ఉంటుంది సీట్ తీసుకోవడం. ఆల్మోస్ట్ 13-14 లక్షల డొనేషన్ పెట్టాల్సి ఉంటుంది. కంపేర్ టు నారాయణమ్మ, BVRIT, స్టాన్లీలో సీట్ పొందడం కాస్త సులువు. అంటే డొనేషన్ వైజ్గా ఉంటుంది, కానీ పేరెంట్ అఫోర్డబుల్గా ఉంటుంది. కాలేజ్ ఫీజుగా మిగతా కాలేజ్తో పోలిస్తే అంత కమర్షియల్ కాదు. 95,000గా ఉండబోతుంది, గతంలో 80,000 ఉండే. ఇంకొక విషయం ఏంటంటే స్టాన్లీ అనేది చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్. స్టాన్లీ కావచ్చు, మీకు అబిట్స్లో ఉన్న మెథడిస్ట్ కావచ్చు, మీకు సిద్దిపేటలో ఉన్న ఇందూర్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ ఒకటే ఆర్గనైజేషన్. కొంచెం ట్రస్ట్ అనమాట. సో ఎవరైనా పిల్లలు మంచి ర్యాంక్ ఉండి డొనేషన్స్ ఎక్కువ పెట్టుకోలేము, లేదు నియర్ బై ఉండాలి, గంటన ట్రావెల్ చేయలేము, లేదు మేము డిస్టిక్లో ఉంటాము, సిటీలో ఉంచాలి పిల్లల్ని, కొంచెం ఏదైనా కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదైనా కోర్సెస్ నేర్చుకొని కన్వీనియంట్గా ఉంటుంది, మాకు ట్రాన్స్పోర్ట్ వేజ్ కానీ టైం వేజ్ కానీ అన్ని విధాలుగా సేఫ్ అవుతుంది అనుకుంటే మనం స్టాన్లీని కౌన్సిలింగ్లో ఆప్షన్గా పెట్టుకోవచ్చు. మేనేజ్మెంట్లో కూడా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది, మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఇంకొకటి అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీకు రౌండ్ ద క్లాక్ కాలేజ్లో అవైలబుల్ ఉంటారు. ఏదో గేట్లు ఆపటాలు లేకుంటే ఎవరో హై ప్రెజర్ రికమెండేషన్ చేసిన సీట్లు దొరుకుతుంది, లేదు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఏదో సిండికేట్లు అలా కాకుండా పేరెంట్తో కన్వీనియంట్గా మాట్లాడి వాళ్ళ అఫోర్డబుల్ బట్టి వాళ్ళ యొక్క ఫీజు స్ట్రక్చర్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటము, పేరెంట్స్కి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆడపిల్లలకు సెక్యూర్గా క్యాంపస్లో ఉంచుకొని చదువుకునే పేరెంట్స్కి స్టాన్లీ అనేది డెఫినెట్లీ బెటర్ ఆప్షన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఇంజనీరింగ్ కానీ ఏదే కోర్స్ తెలంగాణ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ కానీ అడ్మిషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం. చూస్తున్నారు కదా, బస్సెస్ ట్రాన్స్పోర్ట్ అన్ని చోట్ల నుంచి ఉన్నాయి.